स्वामी कत्तीनली डोलीलाले स्वामी कत्तीनली डोलीलाले गोरो गोरो को गोरो काला गोरो गोरो को गोरो काला मरगु मल्लिगे दुंडु माला मरगु मल्लिगे दुंडु माला गोरो गोरो को गोरो काला హిమాలయ ఘర్వాల్ కొండల్లోని హెంవల్ లోయ 2000 మీటర్ల ఎత్తు నుంచి కనిపించే అందమైన దృశ్యం. ఒక గొప్ప చిత్రకారుడు వేసిన సుందర చిత్రం. ఈ లోయ 100కు పైగా వరి రకాలకు నిలయం. కొంచెం తలపైకెత్తి చూస్తే మనకు ఇంకొక చిత్రం కనిపిస్తుంది. అది 12 రకాల పంటలు ఒకేసారి పండించే ఓ పొలం. అన్ని రకాలు ఒకే చోట, అందులోనూ ఒకే సమయంలో. ఇంకా దిగువకి దక్కను పీఠభూమికి వద్దాం. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఎల్గోయ్ గ్రామం. ఇక్కడి భూములు నిస్సారమైనవి, పూర్తిగా పడీతు భూములు. కాని ఈ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో జొన్న, కంది, మినుము, పసుపు, కొర్ర, అల్లం, గడ్డి నువ్వులు మరియు బైముక్కు వంటి అనేక రకాల పంటలు పండిస్తున్నారు. ఈ ఎల్గోయ్కి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరుకి దగ్గర ఉన్నది థాలి గ్రామం. ఈ రైతు తన పొలంలో చాలా రకాల పంటలు పండిస్తున్నారు. దశాబ్దాల కింద నాటిన ఈ చింత చెట్టు ఈ పొలాన్నంతటినీ అనేక విధాల రక్షిస్తోంది. ఇక్కడ పండించే పంటలన్నీ ఒకదానితో ఒకటి కలిసే విధంగా ఉంటాయి. అవి జొన్న, తైదలు, ఆవాలు, అనుములు, కంది, మిరప, ఆకుకూరలు మొదలైనవి. ఇక పడమటి మహారాష్ట్రలో కర్జాత్ గిరిజన మండలానికి చెందిన ఈ రైతు తన 2 హెక్టార్ల పొలంలో 4 రకాల వరిని నాటాడు. వాటితో పాటు ఇతను కోడిశామ, పుండి, తైదలే కాకుండా ఇతర పంటలు కూడా పెంచుతున్నాడు. ఇంకా దక్షిణంగా కేరళకు వెళ్తే ఈ ఇల్లు అనేక రకాల తీగలతో, కొబ్బరి, అరటి వంటి చెట్లతోనూ, మిరియం, పోక వంటి సుగంధ ద్రవ్య మొక్కలతోనూ, ఇంకా అనేక వృక్షాలతోనూ నిండి ఉంది. అవి ఇక్కడి ప్రజల రోజువారీ అవసరాలను తీరుస్తాయి. హిమాలయాలలోని ఘర్వాల్ కొండలు, తమిళనాడులోని థాలి గ్రామం, ఆంధ్రప్రదేశ్లోని ఎల్గోయ్, మహారాష్ట్రలోని కర్జాత్, కేరళలోని పాలక్కడ్ గ్రామాలకు చెందిన రైతుల విషయంలో ఒక పోలిక కనిపిస్తుంది. అది అక్కడి రైతుల తెలివైన ప్రకృతి పరిశీలన, వ్యవసాయంలో అనుభవం, ముఖ్యంగా భూమిపైన వారికున్న మమకారం. వారు చేసే పని వ్యవసాయంలో మంచి ఫలితాలనిచ్చే క్లిష్టమైన మిశ్రమ వ్యవసాయాన్ని ఆచరణలో పెట్టడం. పూర్వం ఒరిస్సాలోని పూరి జగన్నాథస్వామి దేవాలయంలో రోజు బియ్యంతో వండిన వంటకాలు నైవేద్యంగా పెట్టేవారట. ఈ నైవేద్యంలో ఆశ్చర్యం కలిగించే ప్రత్యేకత ఏమిటంటే, ప్రతిరోజు ఆ రోజు పండిన బియ్యాన్ని మాత్రమే నైవేద్యానికి ఉపయోగించేవారట. ఇది జరగాలంటే వారు సంవత్సరంలో ప్రతిరోజు కోతకొచ్చే వరి రకాలను నిరంతరం పండించేవారన్నమాట. ఇది భారతీయ జన్యు సంపదలోని అపార వైవిధ్యానికి ఒక మచ్చుతునక. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భారతీయ వ్యవసాయ చరిత్రలో సుమారు 50,000 రకాల వరి పండించబడేవి. శతాబ్దాలుగా మన రైతులు
వైవిధ్యమైన పరిసర పరిస్థితుల్లో పెరుగుదలకి మరియు బతకటానికి జాగ్రత్తగా అవలంబించిన విధానాల ఫలితమే ఈ బయోడైవర్సిటీ. ఈ వైవిధ్యం ఆ ప్రాంత భూ వాతావరణ పరిస్థితులు అంటే నేల స్వభావం, వర్షపాతం, అక్కడ ముందుగానే ఉన్న వృక్ష సంపద మొదలైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో పంటల వైవిధ్యానికి హిమాలయ ఘర్వాల్ కొండల్లో ఉన్న ఈ జర్దార్ గ్రామం పుట్టినిల్లు. ఈ వైవిధ్యం మనకి కాలానుగుణంగా ఋతువుల ప్రకారం మారే పంటల్లో కనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడి రైతులు అనేక రకాల కాయధాన్యాలు, ఆకుకూరలు మరియు బైల్ పంట ధాన్యాలతో పాటు 100 రకాలకు పైగా చిక్కుళ్ళు పండిస్తారు. చలికాలంలో 10 రకాలకు పైగా గోధుమలను అవే పొలాల్లో మళ్లీ పండిస్తారు. ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం ఆధారపడి ఉంటుంది. కొండల్లో ఎత్తు ప్రదేశాలలో చిక్కుడు, జొన్నలు, కాయధాన్యాలు పండిస్తుంటే లోయల్లో మాత్రం వరిని పండిస్తారు. ఒకే పొలంలో ఈ వైవిధ్యం లంబంగా, సమాంతరంగా కూడా కనిపిస్తుంది. బచన్ సింగ్కి చెందిన ఈ పొలంలో పంటలు పండించే విధానం చూడండి. అన్నింటికంటే లోతట్టు సారవంత భూముల్లో ఆవాలు, సోయా చిక్కుళ్ళు, మొక్కజొన్న, జొన్న పండిస్తుంటే వీటికి కొంచెం ఎత్తులో వరి, ఇంకా ఎత్తుకుపోతే తైదలు, పుండి పండిస్తున్నారు. తనకున్న భూమిలో సాధ్యమైనంత అధిక రకాల పంటలు పండించడానికి ప్రయత్నిస్తున్నాడు. భూమి చదునుగా లేని జాగాలలో నిలువుగా పెరిగే సడ లాంటి మొక్కలు పెంచుతున్నాడు. ఈ సడ తక్కువ జాగాలో తిన్నగా పెరగటమే కాకుండా అనేక తీగజాతి మొక్కలకి ఆధారంగా కూడా పనికి వస్తుంది. ఇలా పెంచబడుతున్న వివిధ పంటల మధ్య కూడా ఎంతో వైవిధ్యం ఉంది. ఈ జొన్న పొలం చూడండి. ఒకదాని పక్క ఒకటి 3 జొన్న రకాలు ఉన్నాయి. ఒకదాని ఎన్ను తెరుచుకుని పెరిగేదైతే ఇంకొకటి ఎన్ను మూసుకుని పెరిగేది, వేరొకటి రెండూను. ఇంకా ఈ పొలం అంటారా, ఒకదాని పక్క ఒకటి పెరుగుతున్న వివిధ జాతులను స్వయంగా లెక్క పెట్టవచ్చు. తమని తాము పోషించుకోవటం, భూమి నుంచి సాధ్యమైనంత లాభపడటం లాంటి విషయాలు పెనవేయటానికి ఈ వైవిధ్యం రైతులకు ఉపయోగపడుతున్నది. రైతుల మధ్య ముచ్చట్లు, సరియైన పంటల ఎంపిక మరియు పెంపకం మొదలైన విషయాల్లో జరుగుతున్న మార్పుల ద్వారా వచ్చిన సంప్రదాయమే ఈ వైవిధ్యం. ఈ వైవిధ్యం అనేక సంవత్సరాలుగా పొలాల్లో జరిపిన పరిశీలనలు, పరిశోధనల ద్వారా లభించింది. నిరుపేద రైతుకు ఈ మిశ్రమ వ్యవసాయం నష్టానికి ఒక భీమా వంటిది. ఒక పంట నాశనమైతే మిగతా పంటలు ఆదుకుంటాయి. नव्या रात्री लावल्यात म्हणजे थोड्या नव्या आहे पाहिजे ती, फार थोड्या जुन्या आहे पाहिजे ती. म्हणजे जुनी जरी गेली तरी नवी राहील येईल. आता नवी जर आली तर मग जुनी जाते. ఇన్ని రకాల పంటలు ఎందుకంటే 4 రకాలు 10 రకాలు పెట్టుకుంటే 3 రకాలు పోయిందన్న కానీ 10 రకాలతో మేలు పడుతున్నాం కదా. మేలు పడేపటికే పెట్టుకుంటున్నాం, అట్లా అవుతుంది. ఈ 4 రకాలు పెట్టుకుంటేనేమో ఇప్పుడు పురుగులు తలిగి అవి తలిగి అంటున్నారు. ఇప్పుడు నాకు తొగరువిన మంచిగా అవుతుంది. ఈ మిశ్రమ వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యక్తికి అలా చేయటానికి గల బలమైన కారణాలు ఖచ్చితంగా తెలుసుంటాయి. ఉదాహరణకి ఈ వరి రకాలు ఎక్కువ దిగుబడినిచ్చేవే. ఇది ఎక్కువ దిగుబడి ఇవ్వకపోయినా పురుగులకి, వర్షాభావానికి తట్టుకునే రకం. కొన్ని వాటి రంగు గురించి, కొన్ని వాటి సువాసన గురించి, మరికొన్ని వాటి రుచి గురించి పెంచబడుతున్నాయి. తమిళనాడులోని థాలి గ్రామానికి చెందిన కరియప్ప అనే ఈ రైతు చాలా రకాలైన పంటలను ఒకే పొలంలో ప్రత్యేక కారణాల వల్ల పెంచుతున్నాడు. ఇవి అతని మొత్తం కుటుంబానికి
ఆహారంగానే కాకుండా బలాన్నిచ్చేవిగా కూడా ఉపయోగపడతాయి. జొన్నలు, చిట్టి జొన్నలు, బైల్ వంటి ధాన్యాలుగాను, కంది, అనుములు, కాయ ధాన్యాలుగాను, ఆవాలు, నువ్వులు, నూనె దినుసులుగాను, ఇంకా అనేక ఆకుకూరలు, మిరపకాయలు రుచి, పోషక విలువలకు ఉపయోగపడుతూ మొత్తం ఆహారం సమతులంగా మారుతుంది. మిశ్రమ వ్యవసాయం, సమతుల ఆహారం మధ్య గల ఈ బంధం మనకి దేశం నలుమూలలా కనిపిస్తుంది. ఘర్వాల్ ప్రాంతంలో ఈ పెద్ద చిక్కుడు ఎలా పెంచబడుతుందో అలాగే వండబడుతుంది. మిగతా వంటకాలతో కలిసి రుచికరమైన పోషకాహారంగా మారుతుంది. హిమాలయాలలోని మునిశారి అనే ఈ గ్రామ ప్రజలు చిట్టి జొన్నలను సత్తు అనే పదార్థం వండటానికి పండిస్తారు. ఒక ప్రత్యేకమైన తేనీరుతో కలిసి ఈ సత్తు వారికి బలాన్నివ్వటమే కాకుండా చలిని తట్టుకునే శక్తి కూడా ఇస్తుంది. ఇక కర్ణాటకలో బీఆర్ కొండ ప్రాంతంలో సొలిగా తెగ గిరిజనులకి ఈ చిట్టి జొన్నలే ముఖ్య ఆహారం. వీటిని వారు ముద్దగా చేసుకుని ఆకుకూరలతో తింటారు. కష్టజీవులైన వీరికి ఇది ఎంతో బలాన్నిస్తుంది. ఒకేసారి పండించే జొన్న, కంది పంటలు కూడా ఈ దక్కన్ పీఠభూమి ప్రజలకి ముఖ్య ఆహారం. జొన్న రొట్టెలు, కందిపప్పు కలిసి తినటం ఇక్కడ సర్వసాధారణం. పోషకత్వంలో ఈ జోడీకి మరింకేదీ సాటిరాదు. వరి, జొన్న మొదలైన ఈ పంటలు పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. ప్రజలు గింజల్ని తింటే వాటి చొప్ప పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఒక్కో ప్రాంతంలో పంటలో ఒక్కొక్క భాగం పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. అనేక పంటలు ఒకే భూమిలో పండించడం అంటే బలవర్ధక ఆహారమే కాకుండా తమ కుటుంబ అవసరాలను తీర్చే పద్ధతిని మన దేశ రైతులు నిరూపించారు. ఇక తీర ప్రాంత వాతావరణ వ్యవస్థలో రకరకాల తోటలు కుటుంబానికి కావలసిన పండ్లు, ఆకులనివ్వటమే కాకుండా కట్టె, పొయ్యిల కట్టెలు కూడా సమకూరుస్తాయి. వైవిధ్యం అంటే వివిధ రకాల పంటలు వివిధ సమయాల్లో కోతకి సిద్ధం కావటం. దీనివల్ల రైతుకి అన్ని సమయాల్లోనూ ఏదో ఒక ఆహార ధాన్యం అందుబాటులో ఉండటమన్నమాట. ఉదాహరణకి వర్షాధార దక్కన్ ప్రాంతంలో మినుము, పెసరలతో పంట కోత ఆగస్టులో మొదలవుతుంది. కొన్ని వారాల తరువాత నువ్వులు సిద్ధంగా ఉంటాయి. దాని తర్వాత చిట్టి జొన్నలు, తరువాత శనగ. వెంటనే బైముక్కు కోతకి సిద్ధమవుతాయి. బైముక్కు కోతకొచ్చిన వారం తర్వాత జొన్న సిద్ధమవుతుంది. తరువాత వరి. ఆఖరుగా కోతకొచ్చేవి కంది మరియు చిక్కుళ్ళు. ఇది జాగ్రత్తగా ఆలోచించి అనుకున్న ప్రకారం అమలు చేసే అద్భుతమైన పథకం. ఇదే సమయంలో వివిధ వ్యవసాయ మెళకువల వల్ల భూసారం అభివృద్ధి అవుతుంది.
జొన్న పంటతో పాటు వేసే వివిధ రకాల చిక్కుడు పంటలు భూమి బలం పెంచితే, కాయధాన్య పంటలు భూమిలో నత్రజనిని పెంచుతాయి. ఈ విధంగా సంప్రదాయ సిద్ధ రైతు ఒక పంటతో భూమిలోంచి తీసివేసిన సారాన్ని ఇంకొక పంటతో భర్తీ చేస్తూ ఉంటాడు. భూమి బైముగేమో ఆకు అండలే పోతున్నది, దానికి వచ్చిన ఆకు అంత అండలే పోతున్నది. మళ్ళీ దానికి కాయలు దవ్వుకుంటున్నాము, అండని దానికి కట్టె కాడికి వెళ్ళి అండని మురుగుతున్నది అన్నమాట. ఇది తొగరాకు ఒకటి ఆయే, మళ్ళీ తీగ వేసరాకు ఒకటి ఆయే, మళ్ళీ అనపకాయ ఆకు ఒకటి ఆయే, జొన్న అది ఒకటి మీద రాలుతున్నది అందులో. ఈ 4 రకాల 5 రకాల ఆకులు పడుతున్నాయి అందులో. ఆ ఆకులతోని ఇప్పుడు ఈ దున్ని కింద మీద చేసేటాలకు అది అండని మురిగిపోతుంది. అవి అట్లా లాభం వస్తున్నది. దాని ఏళ్ళతోని ఎట్లా అంటే తొగరికి వినా కొన్ని బుడ్డలోలు ఉంటాయి అన్నమాట ఏళ్ళకు. అవి వినా కొంత డిఏపి వేస్తామంటున్నారు, డిఏపి కన్నా అదే తయారు చేసుకుంటున్నారు అన్నమాట. మిశ్రమ వ్యవసాయానికి అద్భుతమైన ఉదాహరణ సంప్రదాయ సిద్ధంగా వ్యవసాయం జరుగుతోన్న హిమాలయాలలోని ఖర్వాల్ కొండ ప్రాంతం. బారా అనాజ్ ఇక్కడ పాటించే పద్ధతి అంటే 12 రకాల పంటలన్నమాట. జొన్నలు, రామ్దానా, ఉలవలు, చిక్కుళ్ళు, మినుములు, గోధుమలు, మొక్కజొన్న, దోస, రాజ్మా మొదలైనవి ఈ పంటలు. ఈ పంటలన్నీ ఒకదాని అభివృద్ధికి ఒకటి సహాయపడుతూ భూసారాన్ని పెంచుతాయి. ఇది తక్కువ ఖర్చుతో కూడిన కొత్త పర్యావరణ సమతుల్య పద్ధతి. కానీ ఈ అత్యుత్తమమైన సంప్రదాయ పద్ధతి ధనం కోసమే ధాన్యం అనే సంకుచిత భావంతో మరుగున పడిపోతున్నది. సంప్రదాయ సిద్ధంగా జరిగే ఈ వ్యవసాయ పద్ధతికి హరిత విప్లవం బలమైన దెబ్బ కొట్టింది. ముఖ్య లక్ష్యం ధాన్యం పంటల్లో దిగుబడి, మంచి దిగుబడి, ఇంకా ఎక్కువ దిగుబడిగా మారింది. అధిక దిగుబడినిచ్చే వంగడాలు సంప్రదాయ సిద్ధంగా పండించే పంటలను క్రమంగా ఆక్రమించాయి. ఎరువుల వాడకం పెరిగింది. దీంతోపాటు పురుగు మందులు, సర్కారు ఎరువుల వాడకమూ పెరిగింది. సులభంగా దొరికే ఈ మౌలిక పెట్టుబడుల వల్ల పురుషులు సాంప్రదాయంగా వచ్చే తమ పద్ధతులకు దూరం అయ్యారు. కానీ మహిళలు మాత్రం ఈ మార్పుకు తమ తిరస్కారం చూపారు. जब ज्यादा खाद हमारी खेती की मट्टी में पड़ेगी ना तो वो बिल्कुल जलाई दे दी, हमारी फसल का जलाई दे दी, पानी ना आधी भी हो गई जमीन ना। अगर मान लो कभी हमें खाद ना मिले तो तब हम लोग क्या करें? वो आधी हो गई ना। अगर हम खाद नहीं डालेंगे फिर अगले साल तो तब तो हमारी पूरी फसल बर्बाद हो जाएगी. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు వ్యతిరేకంగా చేసే ఒకే ఒక వాదన అధిక దిగుబడి. కానీ ఈ వాదం పూర్తిగా నిరాధారమైంది. సాంప్రదాయంగా పండించే రకాల్లో కూడా అనేక అధిక దిగుబడినిచ్చే పంట రకాలున్నాయి. ఉదాహరణకి థాపా చీనీ తీసుకోండి. అనేక సంవత్సరాలుగా కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా పండించబడుతున్న ఈ రకం ఎకరానికి 28 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడినిస్తే, అతిగా పొగడబడే సాకెత్ విత్తనం దీనికన్నా ఏమీ ఎక్కువ దిగుబడినివ్వకపోగా, వేరే కొత్త రకాల విత్తనాలు థాపా చీనీకి ఏ విధంగానూ పోలికకే రావు. ఇంకొక విషయం చూడండి. గింజ శాతంకొస్తే సంప్రదాయ సిద్ధమైన పంటల్లో 75 గింజ శాతం, 25 పొట్టు శాతం ఉంటే, అధిక దిగుబడినిచ్చే రకాల్లో గింజ శాతం కేవలం 60 నుంచి 65% మాత్రమే. అంటే సంప్రదాయ సిద్ధ విత్తనాల కంటే సుమారు 10% తక్కువే. ఇక తక్కువ దిగుబడినిచ్చే
సంప్రదాయ వరి వంగడాలు, గాసు, బంగై పంటల్లో వచ్చే పశుగ్రాసం విలువ కూడా లెక్కల్లోనికి తీసుకుంటే ఇవి కొత్త రకాల విత్తనాల పంటల్లో వచ్చే పశుగ్రాసానికి 2 రెట్లు ఉంటుంది. ये तो स्वावलंबी कृषि का वो था। हमारे जीवन में जो स्वावलंबन था हर उसका, खेती के मामले में, अनाज के मामले में, तो वो एक लोग समझ रहे हैं कि वास्तव में हम जो कैश क्रॉप ले रहे हैं उसको हम जो है बाज़ार पर निर्भर रहना पड़ता है, बाज़ार से चीज़ें हमें खरीदनी पड़ती हैं। तो वो समझ रहे हैं लोग कि हमारे हाथ से ये चीज़ जा रही है और हम एक प्रकार से बीज के लिए, खाद के लिए, फिर अपने राशन के लिए पूरी तरह से बाजार पर निर्भर है. ఇక సంప్రదాయ సిద్ధంగా పండించే పంట రకాలకి ప్రత్యేకంగా ఏ పెట్టుబడులు అవసరం లేదు. కావలసిన వల్ల గ్రామంలో దాచుకున్న విత్తన నిధుల నుంచి విత్తనాలు, స్వంత పశువుల నుంచి లభించే పెంట, సమీప అడవుల నుంచి లభించే పచ్చి ఆకులు మాత్రమే. పైగా వీటికి అధిక వనరులు అవసరం లేదు. సంప్రదాయ సిద్ధంగా పండించే ఈ పంటలు రైతుకి భారం కావు. ఉదాహరణకి మనం బారా అనాజ్ తీసుకుంటే ఈ పంటలకి వర్షం నీరు తప్ప ఏమీ అక్కర్లేదు. ఈ పంటని విత్తేటప్పుడు గాలిలో దుమ్ము తప్ప ఏమీ తడిలేదు. ఒక్క వానజల్లులోనే ఇవి మొలకెత్తి చకచకా పెరుగుతాయి, కరువును కూడా తట్టుకుంటాయి. మిశ్రమ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు, దానివల్ల భూమికి జరిగే మంచి మొదలైన విషయాలన్నీ ఈ రైతులకు తెలుసు. సంప్రదాయ వ్యవసాయ గొప్పతనం రైతులు క్రమంగా మళ్లీ దాన్నే ఎన్నుకోవటం ద్వారా రుజువవుతున్నది. అలా అని వీరికి కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి తెలియవని కాదు. విజయ్ జర్దారి అనే రైతు దీనికి మంచి ఉదాహరణ. जो पारंपरिक कृषि है हम इसको खुद विकासशील मानते हैं. हम ये कहते हैं ये पूरी तरह विकासशील है, क्योंकि जिसमें मानव का भी स्वास्थ्य ठीक रहे और जो हमारी धरती है, धरती माता का भी स्वास्थ्य ठीक रहे, तो वो ज़्यादा विकासशील है. ये नहीं कि हमने इस साल फसल ले ली, खूब सारी उपज हो गई, रासायनिक खाद डाल के और अगले साल चौपट हो गया. దేశమంతా జరిపే పర్యటన మనకి ఇలాంటి జర్దారీలు ఇంకా చాలామంది ఉన్నారన్న సంగతి రుజువు చేస్తుంది. వారు ఈ విధానాన్ని ఇంకా విశ్వాసంతో ముందుకు తీసుకుపోతున్నారు. వీరందరూ హరిత విప్లవం వల్ల జరిగిన చెడుని చూసిన వారే. వాళ్ల అనేక ప్రశ్నలకు జవాబు దొరికి వారు ఈ సంప్రదాయ వ్యవసాయ పద్ధతికే తిరిగి వచ్చారు.